దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ ఫలితాల్లో సౌత్ ఇండియాలో నంబర్ 1 గా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిలిచాయని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ అండ్ సిఇఓ సుష్మా బొప్పన తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకు సాధించిన విద్యార్థుల్ని శ్రీ చైతన్య యాజమాన్యం సత్కరించింది. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మోహిత్ అనే విద్యార్థి 4వ ర్యాంకు సాధించి తెలంగాణ బెస్ట్ ర్యాంకర్ గా, నాగసహర్ష అనే విద్యార్థి ఆల్ ఇండియా 9వ ర్యాంకు సాధించి ఏపీ బెస్ట్ ర్యాంకర్ గా నిలిచారని ఆమె అన్నారు. ఆల్ ఇండియా టాప్ 10లో 3 100 లోపు, 35 1000 లోపు 196కు పైగా ర్యాంకులు సాధించి తమ విద్యార్థులు మరోసారి ఘనత సాధించాయని తెలిపారు. ఇవాళ రిలీజ్ అయిన ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ 2026 రిజల్ట్స్లో శ్రీ చైతన్య స్టూడెంట్స్ యాజ్ యూజువల్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. మొన్న మెయిన్స్లో ఏప్రిల్ రిజల్ట్ మెయిన్స్లో 2026లో ఫస్ట్ ర్యాంక్స్తో పాటు మనకి 8th ర్యాంక్ వచ్చింది. అట్లాగే ఇవాళ కూడా 3 ర్యాంక్స్ బిలో 10 వచ్చినాయి. సౌత్ ఇండియా బెస్ట్ ర్యాంక్ ఇస్ ఫ్రమ్ శ్రీ చైతన్య, 4th ర్యాంక్ మోహిత్, అండ్ 9th ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ నుంచి బెస్ట్ ర్యాంక్ ఇస్ నాగసహర్ష. అట్లాగే 10th ర్యాంక్ ఆల్సో శ్రీ చైతన్య, అదే 10లోపు 3 ర్యాంక్స్ ఉన్నాయి. అదే కాక మనకి ఇంకా హ్యాపీగా ఉండేది ఏంటంటే 35 ర్యాంక్స్ బిలో 100 ఆర్ శ్రీ చైతన్య స్టూడెంట్స్ అండ్ బిలో 1000 చూస్తే 199 స్టూడెంట్స్ ఉన్నారు శ్రీ చైతన్య నుంచి. సో దట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ థింగ్ ఫర్ అస్. అంటే ప్రతి క్యాంపస్ నుంచి బిలో 100 కానీ బిలో 1000 కానీ రిప్రజెంటేషన్ ఉందంటే ప్రతి క్యాంపస్ నుంచి పిల్లలు మంచి ఐఐటీ యూనివర్సిటీస్కి వెళ్ళడం జరుగుతుంది. సో దట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.